కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మేడం. వాయిస్ చాలా బాగుంది మేడం. అయ్యో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏంటండి? మీరు బాగా చేస్తున్నారండి యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు అండి. మీ పేరు? తనుశ్రీ. తనుశ్రీ. అవును మేడం. చాలా బాగుంది మీ నేమ్, నైస్. థ్యాంక్ యూ మేడం. నిజం చెప్పాలంటే నా ఫేవరెట్ నేమ్ అది కూడా. అవునా మేడం? అవును. థ్యాంక్ యూ మేడం. ఏం చేస్తూ ఉంటారు తనుశ్రీ గారు? ప్రస్తుతానికి డిగ్రీ మేడం. డిగ్రీ కంప్లీటా? లేదు మేడం, చదువుతున్నాను. ఓకే లో ఉన్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అనుకుంటా కదా మీకు? అవును. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా రాయాలి, బాగా చదవాలి, అలానే మంచి జాబ్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సో మచ్. ఓకే, మరి ఈరోజు ఎవరికైనా విషెస్ కానీ లేదా సాంగ్ ఏమైనా డెడికేట్ చేయాలనుకుంటున్నారా? అంటే ఏం లేదు మేడం, మా వదిన ఉన్నారు, తనకి హాయ్ చెప్పండి చాలు. మీ వదిన గారి తనుశ్రీ వాళ్ళ వదిన గారికి పెద్ద హాయ్. థ్యాంక్ యూ మేడం. మా అన్నకి కూడా. వాళ్ళ అన్నకు కూడా పెద్ద 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 హాయ్. నేను నేమ్స్ చెప్తాను మేడం, వాళ్ళకి చెప్పండి. ఓకే అండి, చెప్పండి. తన పేరు రాజు. ఓకే. తన పేరు వచ్చేసి తన పేరు వద్దులేండి. తన పేరు వద్దా? లేదు మేడం. ఓకే, వాళ్ళ అన్నగారైన రాజు వాళ్ళ వదినకి పెద్ద 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 హై. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి సాంగ్ ఏం చెప్పలేదు. సాంగ్ మేడం మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అని చెప్పచ్చు. లేకపోతే నెంబర్ 1 మూవీలో సాంగ్ ఉంది కదా మేడం. నెంబర్ 1 మూవీలో సాంగ్ ఏదన్నా పర్లేదా? లవ్ మీ సాంగ్ అని ఉంది కదా మేడం. లవ్లీ సాంగా? ఓకే, తప్పకుండా అయితే ప్లే చేస్తాం మేము. ఓకే, మరి ఈరోజు క్వశ్చన్ ఉంది. చెప్పండి మేడం. మన డైలీ కాలర్ అయితే అడగమన్నారు, 2 క్వశ్చన్స్ అడగమన్నారు. ఓకే మ్యామ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి నీకు ఆన్సర్ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఓకే మ్యామ్. ఓకే, మరి క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి మేడం. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, మనం ఎంతటి వాళ్ళమైనా సరే, ఎలాంటి వాళ్ళమైనా సరే, ఉదయాన్నే లేచి మనం ఎంత చిరాకులో ఉన్నా కానీ దాని దగ్గరికి వెళ్తాం. ఏమిటది? అద్దం దగ్గర. అద్దం రాంగ్ ఆన్సర్ అన్నారు. నేను అద్దం అనే చెప్పాను, కానీ అద్దం రాంగ్ ఆన్సర్ అన్నారు. నిజానికి చెప్పాలంటే ఆన్సర్స్ నాకు కూడా తెలియదు. ఓకే మేడం. ఫోన్ దగ్గరికి వెళ్దాం. ఫోన్ దగ్గరికి ఇద్దరు అయితే ఆన్సర్ చెప్పారు, మీది కూడా ఫోనే కాబట్టి ముగ్గురు చెప్పారు. రేపైతే అడుగుతాను, దానికి ఆన్సర్ ఏంటో, కరెక్ట్ ఆన్సర్ ఏంటో మాత్రం రేపు తెలిసిద్ది మనకి. ఓకే మేడం. ఓకే, మరి ఇంకోటి అడుగుతా క్వశ్చన్. అడగండి మేడం. 5 బిందెలు ఉంటాయి మొత్తం. ఓకే. ఒక బిందె వాటర్ పట్టుకున్న 4 బిందెలకి వాటర్ పడతారు. ఫుల్గా వాటర్ అయితే ఉంటుంది 4 బిందెలు. అదే 4 బిందెలు ఒక బిందెలో పోస్తే ఒక్క బిందె అనేది ఫుల్ అవ్వదు. ఎందుకని? అది పెద్దదిందండి. ఎంత పెద్ద బిందె అయినా కూడా 4 బిందెలు వాటర్ ఒక్క దాంట్లో పోస్తే నిండదు అంట. తెలియదు మేడమా? అవును మేడం. ఓకే, ఇలానే చూస్తూ ఉండండి, నేనైతే ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేస్తాను. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నిజం చెప్పాలంటే మీతో మాట్లాడుతుంటే మా చెల్లిలాగా, మా సిస్టర్ లాగా, ఎంత బాగుందో, దగ్గర రిలేషన్తో మాట్లాడుతున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా అలానే అనిపించిందండి. అందుకే మీరు కాల్ కట్ చేయాలి అనుకున్నా కూడా అందుకే మీ క్లాస్లో చెప్పాను. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తాను మేడం. ఓకే, తప్పకుండా కాల్ చేయండి, ఇలానే కాల్ చేయండి, ఓకేనా?